వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలే ప్రస్తుతం వైసీపీ సర్కార్కు భారంగా మారాయా? హామీలిచ్చి నెరవేర్చకపోవడంతో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారా? ఎన్నికల ముందు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఆందోళనలు కొనసాగుతున్నాయా? నిరవధికంగా సాగుతున్న అంగన్వాడీ వర్కర్ల విషయంలో సర్కార్ ఎలాంటి వైఖరి అవలంబిస్తోంది? అంగన్వాడీల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందా? మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంది? కార్మికుల సమ్మెతో రోడ్లు, పరిసరాలు చెత్తకంపు కొడుతుండడం పట్ల ప్రజలు ఏమంటున్నారు? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెల్త్ అలవెన్సులను వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలంటూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ సమ్మె ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమ్మె కారణంగా చెత్త తీసుకుని వెళ్లే వాహనాలు రాకపోవడంతో ఇళ్లల్లోని చెత్తను వీధి మూలల్లో ఉండే చెత్త కుప్పల్లో వేస్తున్నారు. వాటిని తీసేవారు లేకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి. ఆ మార్గాల్లో వెళ్లేవారిని దుర్గంధం వెంటాడుతోంది. సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రతి చోట ఇదే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. దాంతో జనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుర్గంధం భరించలేకుండా ఉన్నామని, రోగాలొచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు జగన్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విశాఖపట్నంలో నేను అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా పర్మనెంట్ చేస్తాను, 1వ తారీఖు జీతాలు ఇప్పిస్తాను, కనీస వేతనం అమలు జరుపుతానని చెప్పి హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా మీరు అమలు జరపనని చెప్పేసి ఇవాటికి 11 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఏటువంటి పరిస్థితి 3 సార్లు చర్చలకు పిలిచారు, 3 సార్లు కూడా ఫెయిల్ అయినాయి. మేము కోరే కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చిన హామీని అమలు జరపమని. ఇలాగే వింటే ఉండగా రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెట్టేసి పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ క్షీణించి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. దయవుంచి మీరు పంతాలు పోవద్దు. మా యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎంత తొందరగా మీరు పరిష్కారం చేస్తే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగాన్ని తెలియజేసుకుంటున్నాం. ఏకంగా 12 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో రోజురోజుకు చెత్త సమస్య తీవ్రమవుతోంది. తమ ఇళ్లల్లోని చెత్త బజారులో పడేస్తున్న ప్రజలు తమ చుట్టుపక్కలే చెత్త పేరుకుపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం పట్టింపులకు పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని భయపడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కనిపిస్తోంది. పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెకు దిగడంతో చెత్త కుప్పలు మాత్రమే కాదు, డ్రైనేజీలు నిండిపోతున్నాయి. రోడ్లపైకి డ్రైనేజీ నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి విశాఖ లాంటి నగరాలు, పెద్ద పట్టణాల్లో కనిపిస్తోంది. గత కోవిడ్ సమయంలో మరి ప్రజలందరినీ కూడా రోగాల బారి నుండి కాపాడటంలో ముఖ్య భూమిక పోషించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు అనేది వెలకట్టలేని విషయంగా ప్రజలందరూ కూడా సంతోషించదగిన విషయం. మరి ఈ రోజున మరి తిరిగి కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ దోమలు విపరీతంగా పెరిగిపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఎక్కడ చూసినా జ్వరాలు, పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితుల్లో మరి ఉన్న సమస్యలు సరిపోక మరి ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు వారి విధులను బహిష్కరించడం వల్ల ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోయింది. వీధుల్లో ఎక్కడ చూసినా కూడా డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచించి వారికి ఉన్న సమస్యల్ని పరిష్కారం దిశగా లేదా తదుపరి కార్యాచరణ చేసే విషయంలో కూడా సత్వర నిర్ణయం తీసుకుని ప్రజలందరి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మరి ఒక పౌరురాలుగా విజ్ఞప్తి చేస్తుంది. చెత్తను, డ్రైనేజీ నీళ్లను శుభ్రం చేయించాలంటూ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని అధికారులను అడిగితే కార్మికులు సమ్మెలో ఉన్నారంటున్నారని కొందరు ప్రజలు వాపోతున్నారు. కార్మికులను అడిగితే మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము రామని అంటున్నారని, మరిప్పుడు ఈ అసౌకర్యానికి మేము ఎవరిని అడగాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా
కార్మికుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరోవైపు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు మాకు మరమతిప్పును మార్పు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాకు ఇవన్నీ వర్తించవా, ఆనాడు ఎలక్షన్ లో మీరు ఇవన్నీ మాకు వర్తించమని ఆ రోజు చెప్పలే. కానీ ఈ రోజు మాత్రము నేను మడమతిప్పును మార్తాపనని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు ఏ పథకాలు హామీలు ఇచ్చినారో ఆ పథకాల్లో ఒక్కటి కూడా చెల్లలేదు, ఒకటి అమలు కాలేదు. మాకు ప్రజలు మేము కాదా, మా ఓటుతో మీరు ఎక్కలేదా సీట్లు, మేము ఓట్లేస్తే ఈ రోజు మీరు సీట్లు ఎక్కారు, అదే మాకు ఇవన్నీ అమలు చేయమని అడిగితే ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విభజనగా పాలిస్తున్నారు మీరు. ఇందుకు ఈ సమ్మెను ఇంకా మరింత ఉధృతంగా చేస్తామే గానీ అంతవరకు దీన్ని ముగించేదే లేదు. మున్సిపల్ కార్మికుల సమ్మె మొదలైన తర్వాత ఆ కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం 2 సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 2 సార్లు కూడా కొన్ని అంశాలపై ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు సానుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని అంశాల్లో ఇరు వర్గాలు మొండిపట్టుతో ఉన్నాయి. దీంతో చర్చలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. చర్చలు విఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళనలను అడ్డుకునే క్రమంలో మున్సిపల్ కార్మికులు పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ సమ్మె కొనసాగుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు పర్మనెంట్ చేయకుండా కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఈరోజు కొనసాగిస్తుంది. మరి ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీద కొంతమందిని మాత్రమే ఒక షరతు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పర్మనెంట్ కొంతమందిని మాత్రమే, అంటే ఇక్కడ కేవలం 2014 అవతల వాళ్ళకి మాత్రం గుర్తించింది. ఇక్కడ మున్సిపాలిటీలో ఆప్కాస్ తీసుకొచ్చిన తర్వాత ఈ పర్మనెంట్ సిస్టమ్ ఎక్కడ కూడా అవలంబించలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మెలకబెట్టి ఈరోజు ఈ మున్సిపాలిటీ కార్మికులకు అన్యాయం చేసింది. అదేవిధంగా వీళ్ళు చేసే గౌరవమైన వృత్తి, అంటే ఎవరు సమాజంలో చేయని వృత్తి ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తన ముఖ్యమంత్రి గారి ఇల్లు అయితే, ఎమ్మెల్యే గారి ఇల్లు అయితే రోడ్లు కూడా శుభ్రంగా ఉండాలంటే ఈ మున్సిపల్ వర్కర్లు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలనేది ప్రధాన అంశం. మరోవైపు సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గత 25 రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా పలు రకాలుగా అంగన్వాడీలు నిరసనలు తెలుపుతున్నారు. వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టడమే కాకుండా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని అంగన్వాడీలు నిర్వహించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. 5వ తేదీలోపు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలకు విధులకు హాజరు కాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న రాష్ట్ర సర్కార్ అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అణచివేసేందుకు యత్నిస్తుందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షా శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వినూత్న నిరసనలతో అంగన్వాడీలు హోరెత్తిస్తున్నారు. సీఎం జగన్ నిరంకుశత్వ పోకడను వదిలి ఎప్పటికైనా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఉధృతంగా సాగుతోంది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీలపైన పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. జగన్ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోందని అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మెడకు ఉరితాళ్లు బిగించుకుని ఆందోళన చేశారు. సమస్యలను పరిష్కరించాలని 25 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకొని ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. కొన్ని చోట్ల ఎండుగడ్డి తింటూ నిరసన తెలిపారు. 40 సంవత్సరాలు ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేసి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం ఎంత దుర్మార్గం అండి. అలాంటి పరిస్థితుల్లో మాకు 5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా పోలీసులను పిలిపించేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, సంతకాలు పెట్టండి అంటే ప్రజలకు ఎంత భయభ్రాంతులకు గురవుతారండి. మాకు మద్దతు ఇచ్చే వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్వాడీలు శవాసనాలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ధర్నాలు చేశారు. మరికొన్ని చోట్ల చిన్నారులు, అంగన్వాడీలు వినూత్న వేషధారణలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం మొత్తం ఆందోళనలతో అట్టుడుకుతుంటే సీఎం జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల గురించి ఆలోచిస్తున్నారని కార్మిక సంఘ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అంగన్వాడీలు, అటు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏపీలో జరుగుతున్న మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల సమ్మెలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోపక్క తెలుగుదేశం, ఇతర విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నాయి. అటు కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీలకు సపోర్టుగా నిలవడంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. మరి ప్రభుత్వం ముందున్న పరిష్కార మార్గం ఏంటి? ఎన్నికల సమయంలో సమస్యలు పెంచుకోవడం అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ చిన్న విషయాన్నైనా విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అధికార వైసీపీ పూర్తిగా ఎన్నికల వ్యూహంలోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కసరత్తులు చేస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులంటూ ఆ బిజీలో మునిగిపోయింది. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ అభ్యర్థుల సమీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలోనే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో సమ్మె చేస్తున్న కార్మికుల ఆర్థికపరమైన అంశాలను పరిష్కరించే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు విధులకు హాజరయ్యేది లేదని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యుత్, ఇతర విధులు నిర్వర్తించే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా అందించే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులకు కార్మిక సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాలు బాసటగా నిలిచాయి. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ వంటి పార్టీలన్నీ అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొంటూ సమ్మెను తీవ్రతరం చేస్తున్నాయి. ఇంకొన్ని నెలలే ఈ ప్రభుత్వం ఉందంటూ తాము అధికారంలోకి వచ్చాక మీ సమస్యలు తీరుస్తామని తెలుగుదేశం నాయకులైతే ముందస్తు హామీలు గుప్పిస్తూ ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అంగన్వాడీల ఉద్యమ సెగను తగ్గించే ప్లాన్లో ప్రభుత్వం ఉంది. 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో నోటీసులు పంపిన సర్కార్ సమ్మె వల్ల ఇబ్బందులను నోటీసులో పేర్కొంది. అటు మున్సిపల్ కార్మికులకు అల్టిమేటం ఇచ్చింది. అయినప్పటికీ అంగన్వాడీ ఉద్యోగులు, కార్మికులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కలెక్టర్లు నోటీసులు పంపినా అంగన్వాడీలు ఆందోళనను మాత్రం ఆపడం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనన్న నిర్ణయానికొచ్చారు. ప్రభుత్వం తమకు అల్టిమేటం జారీ చేయటంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలిచ్చే వరకు, గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్కు నెలకు 6,000 రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చే వాళ్లల్లో కొంతమందికే 6,000 అలవెన్స్ ప్రకటించారు. మిగతా కార్మికులు ఏ పాపం చేశారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సమాన పనికి సమాన వేతనం, కార్మికుల రెగ్యులరైజేషన్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అల్టిమేటం జారీ చేసిన, నోటీసులు పంపిన అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను మరోమారు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వాటిలో కొన్నింటికి ఆమోదముద్ర వెయ్యాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో దీన్ని ఇంకొంతకాలం సాగదీయకుండా ఉండాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో సర్కార్ పట్టువిడుపులకు వెళ్లనున్నట్లు సమాచారం. అటు మున్సిపల్ కార్మికుల డిమాండ్లలోనూ కొన్నింటిని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ ప్రజల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేక భావం ఏర్పడకుండా ఉండేలా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పరిష్కరించాలంటే ఎంత ఖర్చవుతుంది, బడ్జెట్లో ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని డిమాండ్లు కాకపోయినా మధ్య మార్గంగా కొన్నింటికి పరిష్కారం చూపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా సమస్య మరింత జటిలం కాకుండా చూసుకునే పనుల్లో ప్రభుత్వం ఉంది. ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.